మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 22వ తారీఖుల గాయతూ 28 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో కూడా గత వారం మాదిరిగానే పంచగ్రహ కూటమి సంభవిస్తూ ఉన్నది. అది కూడా కుంభరాశి ఎందే సంభవిస్తూ ఉన్నది. రవి, కుజ, రాహు, శుక్ర, బుధ గ్రహాలు కుంభరాశి ఎందు సంక్రమిస్తూ ఉండగా, మీనమందు శనేశ్వరుడు, మేష, వృషభ, మిథున రాశుల యందు చంద్రుని యొక్క సంచారము, మిథునమందు గురుడు, సింహయందు కేతువు యొక్క సంచారంతో ఈ వారం గ్రహస్థితి ముందుకు సాగుతూ ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా కన్యా రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి వారము, చాలా యోగదాయకమైనటువంటి వారము. కారణం ఏంటి అంటే, షష్ఠ రవి, షష్ఠ రాహు, షష్ఠ కుజుడు, షష్ఠ బుధుడు, చంద్రుడు సప్తమ స్థానంలో బలీయంగా ఉండడం. అంటే మామూలు గ్రహాలు యోగించడం వేరు, క్రూరమైనటువంటి గ్రహాలు యోగించడం వేరు. క్రూరో బలీ చేద్రుతే అన్నది శాస్త్రం. అంటే వారు యోగిస్తే అంత బలీయంగా శుభ ఫలితాలని ఇస్తారు. ముఖ్యంగా షష్ఠ స్థానము రోగ రుణ శత్రు సంబంధమైనటువంటి స్థానము. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం. అలాగే వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తదా గౌర్భూమి శత్రునాలాభ షష్ఠస్థానగతే రాహో అన్నారు. అంటే ఇటు చూసుకున్నా కూడా మీ మీదకి వచ్చేటువంటి గొప్ప సైన్యాన్ని నిలువరించగలిగేటువంటి శక్తి. మీరు చూడండి, ఎక్కడో కథల్లో చదువుతూ ఉంటారు, ఒక్కడే వెళ్ళి ఇంతమందిని ఎదుర్కొన్నాడు, లేదా ఒక్కడే నుంచి ఇంతమందిని సంహరించాడు అనేటువంటి మాటలు. ఇది ఈ సమయంలో మీకు యాప్ట్గా పనిచేస్తుంది. మీరొక్కరే ఉంటారు రణభూమిలో, అటుపక్క బోల్డ్ అంతమంది నుంచుని ఉన్నా కూడా ఏకచక్రాధిపత్యంతో మీరు ఇక్కడ నుంచి సంధించేటువంటి మాటల బాణాలు కానీ, ఆలోచనల బాణాలు కానీ, లేదా మర్యాయితరత్ర స్థితిగతులు కానీ, మీకుండేటువంటి వేల సైన్యంతో కూడి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తాయి. అంత దారుణమైనటువంటి శక్తి వస్తుంది, సడన్ గా వస్తుంది. మీరు అనారోగ్యం బారిన పడ్డా, అప్పుల పాలైపోయినా, శత్రువులు మీ మీద దాడి చేసినా, మీకు అసలు శక్తే లేనటువంటి స్థితికి చేరుకున్నా కూడా మీరు నిలబడి ఎదుటివాడిని నిలవరించగలిగేటువంటి శక్తి గ్రహస్థితి ఇస్తుంది. ఇప్పుడు ఈ వారంలో ఉండేటువంటి ఈ సమయము చాలా గొప్పది. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే ఏ విధంగా చేసుకోవాలి? శత్రు దుర్భేద్యమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అన్నా, శత్రువుల బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. శత్రువులు అంటే ఎవరు? అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి వారు, వారందరినీ నిలువరించగలుగుతారు, వారందరి మీద విజయాన్ని సాధించగలుగుతారు మీ ఆలోచనల వల్ల. అలాగే ఆరోగ్యం పొందగలుగుతారు, అలాగే రుణ బాధల్ని తగ్గించుకోగలుగుతారు. ఇలా వీటికి సంబంధించి ఏ చిన్న పని మీరు మొదలుపెట్టినా అద్భుతంగా మీకు ఫలితం వస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ, మీకు సంబంధించినటువంటి వృత్తి ప్రవృత్తుల్లోనూ ఏదైనా సరే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ వారంలో ప్రత్యేకించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.